ఎందుకు కాపులు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సపోర్ట్ చేయాలని ఆలోచనతో మేము ఈ ప్రశ్న పెట్టడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలతో చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీని మనం సపోర్ట్ చేయాలి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలంగా ఉన్న అంటే సుమారు 18 నుంచి 20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీని చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి జేఏసీ సభ్యులను నేను ఆర్ఎస్టీ ప్రకాష్, అలాగే ఉద్యమ నాయకులు మా జేఏసీ సభ్యులు ఆకు రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అలాగే అన్నే వెంకటరమణ గారు, మిగిలిన మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమన్వయం చేసుకుని ఎన్డీఏ కూడా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ముందుగా మా జాతి ప్రయోజనాలు చూసినట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి ఎఫ్ కేటగిరీలో బీసీ కేటగిరీ ఎఫ్ కేటగిరీలో పెట్టి 5% కూడా ప్రయత్నం చేసి ఒక బిల్లు చేసి దాన్ని ఢిల్లీ పంపడం జరిగింది. అది అమలు కాని పక్షంలో అమలు అవడానికి 6 సంవత్సరాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్లో 5% కాపులకి రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు నెంబర్ 14/2019 చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి 8/3/2019 తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే కాపు కార్మికులకు సంబంధించి వివరాలు కూడా రాష్ట్ర గారు అనేక ప్రయత్నాలు మాకు ఇచ్చినవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా తొమ్మిదిలో దొరికి పైగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో పెద్ద అబద్ధం ఆడారు. ఈ కాపు రిజర్వేషన్ అంశం స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం సంబంధించి నేనేం చేయలేకపోతున్నాను. కానీ కాపులో కానీ రాజకీయ పదవుల్లో కానీ లేదా సోషల్ స్టేటస్లో కానీ అధికార పదవులు ఇవ్వడంలో కానీ ఎవరైనా మనం నిర్లక్ష్యం చేశారని మేము గమనించాము. ముఖ్యంగా కౌలు రైతులు కూడా ఆయన వర్ణ వ్యవస్థ చూపించి అగ్రవర్ణాలు ఇతర వర్ణాల కింద చూపించడం వల్ల కౌలు రాష్ట్ర కాపు జేఏసీలో పాత్ర వహించి ఉద్యమాల్లో అనేక ప్రముఖ పాత్రలు ఆకు రామకృష్ణగా కాపు సమాజానికి రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తును నిర్దేశించుకునేటటువంటి కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉంది. సార్వతి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో దానిలో 5% ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవో అసెంబ్లీ తీర్మానం చేయడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ బీసీ రిజర్వేషన్ వారి పరిధిలో లేదన్న వ్యక్తి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సమంజసం? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి తీసివేయడం జరిగింది. అమలు చేయక 5% మాకు రిజర్వేషన్ కేటాయిస్తే 3,515,000 మంది ఉద్యోగాలు ఈ కాపు తెలగ బలిజ కుర్రాలు విద్యార్థులు నష్టపోయారు. ఉపాధి అవకాశాలు పోయినాయి. సీట్లో కానీ ఇంజనీరింగ్ సీట్లో కానీ విద్యా సంస్థల్లో కానీ మరి విద్యార్థులు కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ 5% రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక చోట్ల పర్యటిస్తూ ఉన్నాం. ఆ రోజున శాంక్షన్ చేసిన భవనాలు కానీ మరి సైట్లు కానీ ఎక్కడికక్కడ భూములోనే ఉండిపోయినాయి. కొన్ని స్లాబుల్లో, కొన్ని ఏమో బేస్మెంట్లో, కొన్ని అయితే స్లాబ్ చేసి అలా ఉండిపోయినాయి. ఎందుకంటే నిధులు లేవు. అలా మన భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి పౌర సమాజానికి కాపు సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం, ఈ ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం
ఈ ఎన్నికలు మన భవిష్యత్తు కోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ అభ్యర్థులకి మీరు బలపరచాలి. ఎన్డీఏ అభ్యర్థులకి ఓటేసి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న గుర్తులు తెలుగుదేశం నిలబడితే సైకిల్, బీజేపీ నిలబడితే కమలం, మరి జనసేన నిలబడితే గాజు గ్లాసు, ఆయా గుర్తుల మీద ఓటేసి ఈ ఎన్నికల్లో మన భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి పౌర సమాజం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేసి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ అభ్యర్థులు బలపరచాలి, నెగ్గించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు.